ఇంట్లో ఒక కుక్కనో పిల్లినో పెంచుకునుడు కామన్. మరి పెంపుడు జీవులంటే ప్రేమ ఎక్కువ కొందరు 2, 3 కుక్కలను, ఓ 4, 5 పిల్లులను కూడా పెంచుకుంటారు. అయితే మహారాష్ట్రలో ఒక ఇంటోళ్ళు పిల్లులను పెంచుకుంటున్నారట. ఇక ఆ పిల్లులను చూసి ఓర్వలేని బస్తీయోళ్ళు కొంతమంది మున్సిపాలిటీలకు కంప్లైంట్ ఇచ్చిర్రట. అయ్యో, వీళ్ళు పిల్లులను పెంచుకుంటే బస్తోళ్ళ సొమ్మేం పోయింది అనే అనిపిస్తుంది మోదాలు ముచ్చటిన్నో లెవెల్కైనా. కానీ వాళ్ళు ఎన్ని పిల్లులను పెంచుకుంటున్నారో తెలిస్తే వీళ్ళ దుంపదేగా ఇదేం పిల్లుల పిచ్చి అంటారు పక్క. చూసిర్రా ఎన్ని పిల్లులు తిరుగుతున్నాయో ఈ ఒక్కింటనే. మొత్తం ఒకతాన అవుపడతలేవు గాని అన్ని కలిపి 300 పిల్లులట. మహారాష్ట్ర పూణేలున్న హౌసింగ్ సొసైటీలున్న ఈ ఫ్లాట్ ఓనర్ వాళ్ళు పెంచుకుంటున్నారట. పోనీ ఇదేమన్నా పెంపుడు పిల్లులను పెంచే కేంద్రమా అని అంటే అట్లేం కాదు, ఇటు పొద్దుపోక పెంచే ప్రోగ్రామ్ అట. మన ఇంట్లో ఒక్క పిల్లి మియావ్ మియావ్ అని కాళ్ళ చుట్టూ తిరుక్కుంటా లొల్లి పెడుతుంటేనే చివ్వరలు ఎత్తుంటది. ఇక మరి 300 పిల్లులను ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో ఏం పాడో. మియావ్ మియావ్ అరుపుల ముచ్చట అట్ట పెట్టు, ఇవన్నీ ఇంటనే ఒంటికి రెంటికి పోతే ఇంక ఎట్లా అని ఆలోచిస్తేనే కక్కొచ్చే వ్యవహారం ఇది. ఇక వాసన చూసి చూసి ఇంటోళ్ళకి అలవాటైనట్టుంది. కానీ పక్కింటోళ్ళంతా మా ముక్కులు వలిగిపోయేటట్టు వాసన వస్తుందయ్యా, ఇట్ని తీసే ఇక్కడికి వెళ్ళని ఎంత చెప్పినా ఇంటలేడట. ఇక ఇట్లా కాదని అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకు పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే వచ్చి వార్నింగ్ ఇచ్చిరట. 2 రోజుల్లో ఈ పిల్లులను బస్తీలోకి వెళ్ళి షిఫ్ట్ చేయమని. నీ పిల్లుల ప్రేమకు పిండం పెట్ట. తెల్లారంగానే ఒక పిల్లి అవుపడితేనే అరిష్టం దరిద్రం అని అనుకుంటారు. మరి 300 పిల్లుల మొఖాలు చూసే ఈ ఇంటోళ్ళకు ఎంత దరిద్రం తలగాలి. అసలు అట్లా దరిద్రం అరిష్టం అనొద్దు కానీ గింతగానం పిల్లులను పెంచాలంటే ఎన్ని వేలు ఖర్చు పెట్టాలి ఏంది నెలకు. అసలు ఇన్నేసి పిల్లులను ఎందుకు పెంచుతున్నారు అనేది అర్థమవుతలేదట ఎవ్వరికి. డబ్బునే దగ్గర పట్ల ఉన్న పశువుల కేంద్రానికి పంపిస్తామంటున్నారు అధికారులు అన్నింటినీ.